ఓం శాంతి. విసిడి నంబర్ 1211 హన్సారీ ఝాన్సీ. ओम शांति। ఓం శాంతి. आज का रात्रि क्लास है। ఈ రోజు రాత్రి క్లాస్ అయ్యింది. 9 सितंबर 1968। 9 సెప్టెంబర్ 1968. बाप बच्चों को कहते हैं अपन को आत्मा समझो। తండ్రి పిల్లలని అంటారు, స్వయాన్ని ఆత్మ అని అనుకోండి. मिलिट्री को कहते हैं ना, మిలిటరీని అంటారు కదా, अटेंशन प्लीज। అటెన్షన్ ప్లీజ్. तो बाप भी कहते हैं अटेंशन। అయితే తండ్రి కూడా అంటారు అటెన్షన్. किस बात पर अटेंशन? ఏ విషయంలోని అటెన్షన్? कि मैं आत्मा ఏమనంటే ఆత్మనైన నేను स्टार रूप में స్టార్ రూపంలోని भ्रकुटी के मध्य में स्थित हूँ। భృకుటి మధ్యలో స్థిరమై ఉన్నాను. अर्थात अपन को आत्मा समझ बाप को याद करो। అనగా స్వయాన్ని ఆత్మ అనుకుని తండ్రిని స్మృతి చెయ్యండి. याद करो స్మృతిని చెయ్యండి और बाप से सुनो। మరియు తండ్రితోని వినండి. जितना हो सके अपने याद के चार्ट को बढ़ाओ। ఎంత వీలైతే అంత తమ యొక్క యాదు చార్టుని పెంచండి. कहाँ भी जाओ, ఎక్కడికి వెళ్ళినా जितना हो सके बाबा की याद में रहो। ఎంత వీలైతే అంత బాబా యొక్క స్మృతిలోని ఉండండి. जो ज्ञान की बातों में चिटकते रहो। ఏదైతే జ్ఞానం యొక్క విషయాలలోనే వెదజల్లుతూ ఉండండి. सिवाय ज्ञान के और कुछ भी नहीं सुनना है। జ్ఞానం తప్ప ఇంకేమీ వినకూడదు. जरमुई जगमुई की बातों को नहीं सुनना है। వ్యర్థమైన చెప్పుడు మాటల్ని వినొద్దు और न सुनाना है। మరియు వినిపించకూడదు కూడా. सी नो इविल, సీ నో ఈవిల్, हियर नो इविल, హియర్ నో ఈవిల్, टाक नो इविल। టాక్ నో ఈవిల్. बाप समझाते हैं తండ్రి అర్థం చేయిస్తారు, ये ड्रामा है। ఇది డ్రామా అయ్యింది. सेकंड बाय सेकंड वही पास होता है जो कल पहले पास हुआ है। కల్పం ముందు ఏదైతే పాస్ అయ్యిందో అదే సెకండ్ బై సెకండ్ పాస్ అవుతుంది. तो बाप ने समझाया है, అయితే తండ్రి అర్థం చేయించారు, कल्प कल्प समझाया है। కల్పం కల్పం అర్థం చేయించారు. कितने कल्प हुए होंगे? ఎన్ని కల్పాలు అయ్యి ఉండొచ్చు? अनगिनत। లెక్కలేనన్ని. तो जो पास होता है అయితే ఏదైతే పాస్ అవుతుందో वो ड्रामा। అది డ్రామా. आज बाजार में गए, ఈ రోజు బజారుకు వెళ్ళారు, कोई चीज ले आए, ఏదో వస్తువుని తీసుకొచ్చారు, पसंद न आई। ఇష్టం అవ్వలేదు. अच्छा, మంచిది, ड्रामा में था तो ले आए, డ్రామాలో ఉంది అప్పుడు తీసుకొచ్చారు. आ तो गया। రావడం అయితే వచ్చేసింది. अब उसका चिंतन नहीं करो। ఇప్పుడు దాని యొక్క చింతనని చెయ్యొద్దు. कल पहले भी ऐसे ही ले आए थे కల్పం ముందు కూడా అదే విధంగా తీసుకొని వచ్చాము और कल्प कल्प लाते रहेंगे। మరియు కల్పం తీసుకొని వస్తూ ఉంటాము. तो पास्ट का चिंतन करना बंद। అయితే పాస్ట్ యొక్క చింతనని చేయడం స్టాప్.
कोई भी वाहियात पास्ट के संकल्प नहीं चलने चाहिए। ఏమి వ్యర్థ విషయాలు పాస్ట్వి నడవకూడదు. जो हो गया ఏదైతే वो అయిపోయిందో तो हो गया। అదైపోయింది. अच्छा व बुरा काम మంచిది లేక చెడు పని करके आ गया वो तो हो చేసి गया। వచ్చేసాము, అదైతే అయిపోయింది. तो उसके लिए कोई चिंतन नहीं चलना चाहिए। అయితే దానికోసం ఏమీ చింతన అనేది నడవకూడదు. कोई कहे यहाँ नहीं लेना था वहाँ लेना था, ఎవరైనా ఒకవేళ అనినట్లయితే ఇక్కడ తీసుకుని ఉండకూడదు, అక్కడ తీసుకోవాల్సింది. ये कहना भी भूल है। ఇది అనడం కూడా పొరపాటయ్యింది. गोया तुम ड्रामा को नहीं जानते हो। డ్రామాని తెలియదు అన్నట్లు అయ్యింది. ड्रामा में था सो हो गया। డ్రామాలో ఉండేది అదే అయిపోయింది. समझो बम्बई में कलवा देवी में प्रदर्शनी हो रही है। అనుకోండి బొంబాయిలోని కలువాదేవి మందిరంలోని ప్రదర్శని అవుతుంది. वहाँ जो कुछ भी कल पहले हुआ था वही होगा। అక్కడ ఏదైతే కల్పం ముందు అయ్యిందో అదే అవుతుంది. ड्रामा कराता रहता है। డ్రామా చేయిస్తూ ఉంటుంది. कर लिया చేసేసాం, फिर कहना कि ये नहीं करना था, మళ్ళీ అనండి ఇది చేసి వండుకుంటా ఉంటే भूल हो गई। పొరపాటు అయిపోయింది. आगे के लिए ख्याल करना चाहिए। ముందు కోసం ఆలోచించాలి. बाकी बीती बातों का चिंतन नहीं करना चाहिए। మిగతా గడిచిపోయిన విషయాల గురించి చింతన అనేది చెయ్యకూడదు. बीती बातों का चिंतन करना గడిచిపోయిన విషయాల గురించి చింతన చెయ్యడం ये भी एक समस्या हो जाती है। ఇది కూడా ఒక సమస్య అయిపోతుంది. तो ड्रामा पर इतना निश्चय चाहिए। అయితే డ్రామా మీద ఇంత నిశ్చయం ఉండాలి. कहना भी नहीं है इसने ऐसी भूल क्यों की। అనకూడదు కూడా వీరు ఆ విధమైనటువంటి పొరపాటుని ఎందుకని చేశారని. ये भी नहीं कहना चाहिए। ఇది కూడా అనకూడదు. जो हो गया ఏదైతే అయిపోయిందో सो ठीक हो गया। అది కరెక్ట్ గా అయిపోయింది. काम तो चलता रहता है ना। పని అయితే నడుస్తూ ఉంటుంది కదా, तो काम कर लिया फिनिश। అప్పుడు పని చేసేసాము, ఫినిష్. फिर कुछ भी नहीं कहना चाहिए ऐसा नहीं करते तो अच्छा होता। అప్పుడు ఏమీ అనకూడదు అలా చేసి ఉండకుండా ఉంటే మంచిది అని. ऐसे बार बार कह करके कोई के दिल को అలా మాటి మాటికి అని ఎవరి హృదయాన్నైనా दुख नहीं पहुंचाना चाहिए, नाराज नहीं करना चाहिए। కోపగించుకోనీకూడదు. बार बार डोरापा नहीं देना चाहिए మాటి మాటికి कि భయపెట్టకూడదు. तुमने ऐसा कर दिया। ఏమనంటే మీరు అలా చేసేసారు, अरे हो गया ना। అరే అయిపోయింది కదా. ड्रामा पर न चलने से गुटका बहुत खावेंगे। డ్రామా మీద నడవకపోయినట్లయితే గుటకలని వేయడం ఎక్కువ అవుతుంది. जो समाचार सुनाया बाबा को బాబాకి ఏదైతే సమాచారాన్ని వినిపించారో वो कल पहले भी सुनाया था। అది కల్పం ముందు కూడా వినిపించారు. जैसे सुना सुना न सुना। ఎలా అయితే వినుకున్నట్లు అయ్యింది. तो पास्ट की ऐसी बातों पर जरा भी हर्ष అయితే పాస్ట్ యొక్క విషయాల మీద కొంచెం కూడా अथवा शोक नहीं होना। హర్షితం మరియు శోకం అనేది అవ్వకూడదు. कोई ने खर्चा फालतू किया, ఎవరైనా ఖర్చుని వ్యర్థంగా చేశారు, चित्र ठीक नहीं बनाया, చిత్రాలని సరిగ్గా తయారవ్వలేదు చిత్రాలు, अरे हो गया ना। అరే అయిపోయింది కదా. ड्रामा में भूल थी, డ్రామాలో పొరపాటు ఉండేది, कर ली। చేసేశారు. हम इतना ख्याल ही क्यों करें। మనం అంత ఆలోచన ఎందుకు చెయ్యాలి. तो सुनता ऐसे हूँ जैसे कि नहीं सुनता हूँ। అయితే ఎలా వింటాను అంటే
విని కూడా విననట్లుంటాను. क्योंकि पास्ट हो गया ना, ఎందుకంటే పాస్ట్ అయిపోయింది కదా. फिक्रात रहे, చింత ఉన్నట్లయితే, दिल में कोई दुख होता रहे, లేక नहीं। హృదయంలో ఏదైనా దుఃఖం అనేది ఉంటూ ఉన్నట్లయితే కాదు. नुकसान हो गया सो हो गया, నష్టం అయిపోయింది, ఏదైతే అయిపోయిందో అది అయిపోయింది, कोई हर्जा नहीं। ఏం పర్వాలేదు. जानते हैं ये कल्प कल्प ऐसे ही होता रहेगा, తెలుసు కల్పకల్పం ఇది అలాగే అవుతూ ఉంటుంది. तो फिक्रात की क्या बात। అప్పుడు చింత యొక్క విషయం ఏంటి? हाँ, ఆ, आगे के लिए समझाना होता है, ये भूल हो गई, ముందు కోసం అర్థం చేయించడం జరుగుతుంది. ఏమనంటే ఇది పొరపాటైపోయింది, आगे से ऐसी भूल नहीं होनी चाहिए। తరువాత నుండి ఈ పొరపాట్లు అనేవి అవ్వకూడదు. बाकी जो पास्ट हुआ మిగతాది ఏదైతే గడిచిపోయిందో इसका थोड़ा ही कुछ हो सकता है। దీని గురించి ఏమైనా అవ్వగలుగుతుందా ఏంటి? किसी को डरापा देने से दुख होता है, ఎవరినైనా భయపెట్టినట్లయితే దుఃఖం అవుతుంది. कोई को भी दुख नहीं देना है। ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. बाबा आया हुआ है सुख देने, బాబా సుఖాన్ని ఇవ్వడం కోసం వచ్చి ఉన్నారు. ऐसी बातें नहीं करनी चाहिए जो किसी को दुख हो जाए। అలాంటి విషయాలని మాట్లాడకూడదు దేని ద్వారానైతే ఇతరులకి దుఃఖం అయిపోతుందో. बाबा तो समझा नहीं देंगे, బాబా అయితే అర్థం చేయిస్తూ ఉంటారు. ड्रामा में जो था वो हो गया, డ్రామాలో ఏదైతే ఉండేదో అది అయిపోయింది. भूल करता है పొరపాటుల్ని చేస్తారు, या उनकी चाल ऐसी है, లేక వారి యొక్క నడవడిక అలాంటిది. भूल करते रहेंगे, పొరపాటుల్ని చేస్తూ ఉన్నట్లయితే, रहेंगे नहीं, పరివర్తన అవ్వకపోయినట్లయితే तो फिर उनका ही पद कम हो जाएगा ना। అప్పుడు వారి యొక్క పదవే తగ్గిపోతుంది కదా. टाइम तो बहुत थोड़ा है, టైం అయితే చాలా కొద్దిగా ఉంది. कई विश्वास नहीं करते हैं। కొంతమంది విశ్వాసాన్ని చెయ్యరు. बाबा कहते हैं బాబా అంటారు, अभी 8 वर्ष भी नहीं रहे हैं, ఇప్పుడు 8 సంవత్సరాలు కూడా మిగలలేదు. इसके बाद దీని తరువాత ज्ञान भी नहीं सुन सकेंगे। జ్ఞానాన్ని కూడా వినలేరు. कौन से सन की बात है। ఏ సంవత్సరం యొక్క విషయం అయ్యింది? 68 की मुरली है। 1968ది మురళి. 68 68 और 8 मिला दें तो कितना हुआ? మరియు 8ని కలిపేసినట్లయితే అప్పుడు ఎంత అయ్యింది? 76। 76. 76 में एडवांस ज्ञान निकल पड़ता है। 76లో అడ్వాన్స్ జ్ఞానం మొదలవుతుంది. बाप प्रत्यक्ष होता है, తండ్రి ప్రత్యక్షం అవుతారు. जो बाप के सूर्यवंशी बच्चे हैं తండ్రి యొక్క సూర్యవంశీ పిల్లలు ఎవరైతే ఉంటారో वो बाप को पहचानते हैं। వారు తండ్రిని గుర్తిస్తారు. बाकी जो चंद्रवंशी है, इस्लाम वंशी है, మిగతా చంద్రవంశీయులు ఎవరైతే ఉంటారో, ఇస్లామీ వంశీయులు ఎవరైతే ఉంటారో, बौद्धि वंशी है బౌద్ధి వంశీయులు ఎవరైతే ఉంటారో, और वंशी है, वो पहले नहीं पहचान पाते। వేరే వేరే వంశీయులు ఎవరైతే ఉంటారో వారు మొదట గుర్తించలేరు. वो सुनना भी नहीं चाहते हैं, వారు వినాలని కూడా అనుకోరు. खुद भी नहीं सुनते हैं, दूसरों को भी స్వయం కూడా వినరు, వేరే వారిని కూడా नहीं सुनने देते हैं। విననివ్వరు. इसलिए बोला అందువలనే అన్నారు, कि आप 8 वर्ष भी नहीं करेंगे, कहेंगे ఇప్పుడు 8 సంవత్సరాలు ఉన్నాయని కూడా అనబడదు. इसके बाद దీని తరువాత ज्ञान सुन ही नहीं सकेंगे, జ్ఞానాన్ని విననే వినలేరు. क्योंकि और धर्म में कन्वर्ट होने वाली आत्माएं ఎందుకంటే వేరే వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మలు बाप के बारे में ग्लानि करना शुरू कर देंगी। తండ్రి గురించి గ్లానిని చేయడం ప్రారంభం చేసేస్తారు.
तो ऐसी घबराहट आवेगी అయితే ఎలాంటి భయం వస్తుంది అంటే जो बात मत पूछो। విషయాన్ని అడగొద్దు. और आगे चल के दुखों के पहाड़ गिरने हैं। ఏదైతే విషయాన్ని అడగొద్దు, ముందుకు వెళ్ళే కొలిది దుఃఖం యొక్క పర్వతాలు పడనున్నవి. भारत तो क्या, భారత్ మాత్రమే కాదు, सारी दुनिया रहेगी नहीं। మొత్తం ప్రపంచం అంతా ఉండదు. बाप जानते हैं తండ్రికి తెలుసు ये सभी खत्म हो जाना है। ఇవన్నీ సమాప్త అవ్వనున్నవి. अभी तो अनेक धर्म हैं। ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి. बाप आए हैं एक आदि सनातन देवी देवता धर्म की स्थापना करने। తండ్రి ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయడం కోసం వచ్చి ఉన్నారు. न कि हिंदू धर्म की स्थापना करने। లేక హిందూ ధర్మాన్ని స్థాపన చేయడం కోసం వచ్చారా? हूबहू जैसे कल पहले स्थापना हुई, ఉన్నది ఉన్నట్లుగా కల్పం ముందు ఎలా అయితే స్థాపన అయ్యిందో, विनाश हुआ, వినాశనం అయ్యిందో वही होगा। सेकंड बाय सेकंड जरा भी फर्क नहीं होगा। అదే అవుతుంది. సెకండ్ బై సెకండ్ కొంచెం కూడా తేడా అనేది ఉండదు. इन बातों में बुद्धि बड़ी रायल चाहिए। ఈ విషయాలలోని బుద్ధి చాలా రాయల్ గా ఉండాలి. ये भक्ति मार्ग भी फिर होगा। ఈ భక్తి మార్గం కూడా మళ్ళీ అవుతుంది. जो कुछ हुआ है कल्प कल्प होता रहेगा। ఏదైతే అయ్యిందో అది కల్పం కల్పం అవుతూ ఉంటుంది. ड्रामा को समझने के लिए డ్రామాని అర్థం చేసుకోవడం बुद्धि కోసం बड़ी अच्छी चाहिए। బుద్ధి చాలా మంచిగా ఉండాలి. बाप तो आए हैं आदि सनातन देवी देवता धर्म स्थापन करने। తండ్రి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయడం కోసం వచ్చి ఉన్నారు. हूबहू कल पहले मिसल स्थापना होती रहेगी। ఉన్నది ఉన్నట్లుగా కల్పం ముందు వలె స్థాపన అనేది అవుతూ ఉంటుంది. मनुष्य कहेंगे మనుష్యులు అంటారు, कि अभी ये दुखों के पहाड़ गिर रहे हैं, ఇప్పుడు ఈ దుఃఖాల యొక్క పర్వతాలు పడుతున్నాయి. क्या 5000 साल बाद फिर ऐसे ही होगा? ఏంటి మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఇలాగే అవుతుందా? ये दिल्ली खत्म हो जाएगी। ఈ ఢిల్లీ సమాప్త అయిపోతుందా? बाप तो कहेंगे हाँ, తండ్రి అయితే అంటారు, "హా, फिर भी ऐसे ही होगा। మళ్ళీ అలాగే అవుతుంది." ये बातें तुम अभी समझते हो ఈ విషయాలని మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. और बाप बैठ तुम बच्चों को समझाते हैं वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी। మరియు తండ్రి కూర్చొని వరల్డ్ जो యొక్క कुछ समझाया है वो హిస్టరీని అర్థం చేయిస్తూ ఉంటారు. ఏదైతే అర్థం చేయించారో रिपीट होता रहता है। అదంతా రిపీట్ అవుతూ ఉంటుంది. ये बड़ी बेहद की कहानी है। ఇది అతిపెద్ద బేహద్దు కథ అయ్యింది. बेहद का ड्रामा है। బేహద్దు డ్రామా అయ్యింది. कितना बड़ा ड्रामा है। ఎంత పెద్ద డ్రామా అయ్యింది. बाप कहते हैं తండ్రి అంటారు, ये रावण राज्य सारी दुनिया में है। ఈ రావణ రాజ్యం మొత్తం ప్రపంచం అంతటా ఉంది. ऐसे नहीं सिर्फ भारत में ही है। అలా ఏమీ కాదు, కేవలం భారత్లోనే ఉంది అని. व्यास ने तो शास्त्रों में झूठी कहानी लिख दी है। వ్యాస్ అయితే శాస్త్రాలలోని అసత్యపు కథనే వ్రాసేశారు. जो फिर भी लिखेंगे। మళ్ళీ వ్రాస్తారు. अभी देखो ये तुम्हारी सीढ़ी कितनी अच्छी है। ఇప్పుడైతే చూడండి, ఈ మీ మెట్ల వరుస ఎంత మంచిదో. ये भी तुम जानते हो कि तुम 84 जन्म लेने वाले हो। ఇది కూడా మీకు తెలుసు, మీరు 84 జన్మల్ని తీసుకునేటటువంటి వారయ్యారు. और तुम्हारे में भी नंबर वार हैं। మరియు మీలోని కూడా నెంబర్ వారుగా ఉన్నారు. कोई पहले आवेंगे कोई बाद में आवेंगे। కొంతమంది మొదట వస్తారు, కొంతమంది తర్వాత వస్తారు. जो जितना पढ़ेंगे ఎవరు ఎంత చదువుతారో उतना पहले आवेंगे। అంత మొదట వస్తారు. कम पढ़ेंगे तो देरी से आवेंगे।
లేట్ అయినట్లయితే ఆలస్యంగా వస్తారు. बाप तो कहते हैं తండ్రి అయితే అంటారు कि स्कॉलरशिप पाने के लिए पुरुषार्थ करो. ఏమనంటే స్కాలర్షిప్ని తీసుకోవడం కోసం పురుషార్థమని చెయ్యండి. 8 के नंबर में आ जाओ. 8 యొక్క నెంబర్లోకి వచ్చేయండి. ये स्कॉलरशिप बड़ी भारी है. ఈ స్కాలర్షిప్ అనేది చాలా పెద్దది. जन्म जन्मांतर की कमाई है. జన్మ జన్మాంతరాలది సంపాదన అయ్యింది. जन्म जन्मांतर बाप के साथ रहेंगे, జన్మ జన్మాంతరాలు తండ్రితో పాటు ఉంటాము. परंतु इसमें अटेंशन बड़ी फर्स्ट क्लास चाहिए. కానీ దీనిలోని అటెన్షన్ చాలా ఫస్ట్ క్లాస్ కావాలి. बड़ी भारी मेहनत है. చాలా కష్టమైన పెద్ద కష్టమైనది అయ్యింది. कोई भी बात होती है अच्छी होती है, ఏ విషయమైనా మంచిదవుతుంది बुरी होती है. లేక చెడుదవుతుంది. समझो कोई नजदीकी मर जाता है, అనుకోండి ఎవరైనా దగ్గర వారు మరణించినట్లయితే, अजीज मर जाता है, బాగా దగ్గర వారు ప్రేమ కలిగిన వారు మరణించినట్లయితే, अगर अंदर में ज्ञान है ఒకవేళ లోపల జ్ఞానం ఉన్నట్లయితే तो कहेंगे ड्रामा अनुसार हुआ. అప్పుడు అంటారు డ్రామానుసారంగా कोई అయ్యిందని. नई बात नहीं. ఇదేమీ కొత్త విషయం ఏమీ कल्प కాదు. पहले भी ऐसे ही हुआ था. కల్పం ముందు కూడా అలాగే అయ్యింది. कल्प कल्प ऐसे ही होता रहेगा. కల్పం అలాగే అవుతూ फिकरात ఉంటుంది. की बात ही नहीं. చింత యొక్క విషయమే లేదు. कोई भी प्रकार का घाटा पड़ जाता है ఏ ప్రకారమైన ఒకవేళ నష్టమైపోయినట్లయితే तो जो पक्के होंगे उनको कुछ भी फिक्र नहीं होगा. అప్పుడు ఎవరైతే పక్కాగా ఉండేటటువంటి వారు ఉంటారో వారికి ఏమీ చింత ఉండదు. जानते हैं తెలుసు कि सभी मनुष्यों के सब प्रकार के दुख यहाँ ही खलास होने हैं. ఏమనంటే అందరి మనుషుల యొక్క దుఃఖాలన్నీ ఇక్కడే సమాప్తవ్వనున్నవి. और फिर 21 जन्मों के लिए स्थायी सुख हो जाएगा. మరియు 21 జన్మల కోసం స్థిరమైన ఖుషి అయిపోతుంది. 9 सितंबर 1968 की वाणी का दूसरा पेज. 9 సెప్టెంబర్ 1968 రెండవ పేజీ. तो ऐसी अडोल अवस्था बच्चों को अभी तक అయితే అటువంటి డోలాయమానం లేనటువంటి అవస్థ పిల్లలది इस समय बड़ी मुश्किल से देखने में आती है. ఈ సమయంలో అతి కష్టంగా చూడడానికి टीका కనిపిస్తుంది. टिप्पणी चलती रहती है. టీకా టిప్పని అది నడుస్తూ ఉంటుంది. तुम बाप को याद करना चाहते हो, మీరు తండ్రిని స్మృతి చెయ్యాలని అనుకుంటారు. दिल होती है ऐसे बाबा को निरंतर याद करें. మనసు కనిపిస్తుంది అటువంటి బాబాని నిరంతరం స్మృతి చెయ్యాలని. फिर ये माया बीच में क्यों इंटरफेयर कर देती है? కానీ మళ్ళీ మాయ ఇదెందుకని మధ్యలోని ఇంటర్ఫియర్ చేసేస్తుంది? क्यों हमको पुरुषार्थ करते करते सुलाई देती है? ఎందుకని మమ్మల్ని పురుషార్థం చేస్తూ చేస్తూ పడుకోబెట్టేస్తుంది? माया इतना क्यों भुलाती है? మాయ ఎందుకని ఇంత మరిపింపజేస్తుంది? ये माया बड़ी दुस्तर है. ఈ మాయ చాలా దుస్తరయ్యింది, तो చెడ్డదయ్యింది. बाप कहते हैं అయితే తండ్రి అంటారు हाँ, "ఆ, इस माया से खबरदार रहना है. ఈ మాయతో జాగ్రత్తగా ఉండాలి. तुम्हारी युद्ध चलती रहती है. మీ యుద్ధం నడుస్తూ ఉంటుంది. किसके साथ? ఎవరితోని? माया के साथ. మాయతోని. ये माया क्या चीज है? ఈ మాయ ఏం వస్తువు అయ్యింది? हुँ? तिरसठ जन्मों में जो हमने गलतियां की है, पाप किए हैं, మనం ఏదైతే పొరపాటులని చేశామో, తప్పులని చేశామో, आत्मा में जानबूझ करके कमजोरी भरी है, ఆత్మలో కావాలని బలహీనతలని నింపుకున్నాము, वो कमजोरी हमारे सामने माया के रूप में आ जाती है. ఆ బలహీనత మాయ రూపంలో మన ఎదురుగా వచ్చేస్తుంది. चाहे स्त्री के रूप में आती है, पुरुष के रूप में आती है, అది స్త్రీ రూపంలోని వస్తుంది, పురుషుడు రూపంలోని వస్తుంది, पदार्थ के रूप में आती है. పదార్థాల రూపంలోని వస్తుంది. कोई
कोई समस्या के रूप में आती है, ఏదైనా సమస్య రూపంలో వస్తుంది. वो कमजोरी हमने स्वयं पूर्व जन्म में धारण की है. ఆ బలహీనతని మనం పూర్వజన్మలోని స్వయం ధారణ చేశాం. तो हिसाब किताब लेने आ जाती है. అప్పుడు లెక్కాచారాన్ని తీసుకోవడం కోసం వచ్చేస్తుంది. तो सोचा जाता है అయితే ఆలోచించడం ये జరుగుతుంది. कमजोरी हमारे अंदर ना आई होती तो अच्छा था. ఈ బలహీనత మనలోకి రాకుండా ఉంటే మంచిగా ఉండేది. इसलिए इसका नाम रखा गया माँ. माँ అందువలనే దీని పేరుని పెట్టారు మా. माने नहीं, మా అంటే కాదు, आया. ఆయా వచ్చింది. माँ మా और आया दोनों మరియు ఆయా को मिलाए तो क्या हुआ? రెండింటిని కలిపేసినట్లయితే అప్పుడు ఏమయ్యింది? माया. మాయా. ये कमजोरी ఈ हमारे బలహీనత में ना आई होती तो अच्छा था. ఈ బలహీనత మనలోని రాకుండా ఉన్నట్లయితే మంచిగా ఉండేది. ये माया बड़ी दुस्तर है. ఈ మాయ చాలా చెడ్డది. पुरुषार्थ करते करते पिछाड़ी में स्कॉलरशिप लेने लायक పురుషార్థముని చేస్తూ చేస్తూ అంతిమంలోని స్కాలర్షిప్ ని తీసుకునేటటువంటి యోగ్యంగా थोड़े बच्चे निकलते हैं. కొద్ది మంది వెలువడతారు. बाप को याद करने से सारा चक्कर बुद्धि में याद आ जाएगा. తండ్రిని స్మృతి చేసినట్లయితే చక్రం అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. कैसे ఎలా? है? बाप को याद करने से आ जाएगा. తండ్రిని స్మృతి చేసినట్లయితే వచ్చేస్తుంది. और आत्माओं को याद करने से क्यों नहीं आवेगा? వేరే ఆత్మలని స్మృతి చేసినట్లయితే ఎందుకని రాదు? समझो इब्राहिम को याद करें అనుకోండి, ఇబ్రహీంని స్మృతి చేశాం, तो सारा चक्कर बुद्धि में क्यों नहीं आवेगा? అప్పుడు మొత్తం చక్రం అంతా బుద్ధిలోకి ఎందుకు రాదు? क्योंकि इब्राहिम की आत्मा तो 84 जन्म ఎందుకంటే ఇబ్రహీం యొక్క ఆత్మ అయితే 84 జన్మల్ని लेती ही नहीं. తీసుకోదు. पूरे पूरे 84 जन्म लेने वाला तो పూర్తిగా 84 జన్మలని తీసుకునేటటువంటి వారైతే एक ही बाप है ఒక్కరే తండ్రి అయ్యారు. जो सारी मनुष्य सृष्टि का पिता है, ఏదైతే మొత్తం మనుష్య సృష్టి యొక్క తండ్రి అయ్యారు, जिसमें ఎవరిలోనైతే सुप्रीम सोल मुकर्रर रूप से प्रवेश करता है. సుప్రీం సోల్ ముకర్రర్ రూపంలోని ప్రవేశిస్తారు. और सारे चक्र की याद दिलाता है. మరియు మొత్తం చక్రం యొక్క స్మృతిని తెప్పిస్తారు. जैसे बाप ज्ञान का सागर है, ఎలా అయితే తండ్రి జ్ఞానసాగరుడయ్యారో, तुम बच्चे भी नंबरवार सागर हो. పిల్లలైన మీరు కూడా నెంబర్ వారు సాగరులయ్యారు. तो सदैव ज्ञान में रमण करना चाहिए. అయితే సదైవం జ్ఞానంలోని రమిస్తూ ఉండాలి. सदैव खुश मिजाज रहना चाहिए. సదైవం సంతోషంగా ఉండాలి. चेहरा सदैव हर्षित मुख रहना चाहिए. ముఖం సదైవం హర్షిత ముఖంగా ఉండాలి. क्योंकि संगम युग ఎందుకంటే సంగమ యుగం मौजों का युग है. ఉత్సాహాల యుగం. अभी बेहद का बाप आया हुआ है. ఇప్పుడు బేహద్దు తండ్రి వచ్చి ఉన్నారు. उस बेहद बाप की रहबरी में अगर मौज नहीं धारण कर पाई, ఈ బేహద్దు తండ్రి యొక్క పాలనలోని ఒకవేళ ఆనందాన్ని ధారణ చేయలేకపోయినట్లయితే तो फिर कल्प कल्पांतर जन्म जन्मांतर అప్పుడు కల్పకల్పాంతరాలు జన్మ జన్మాంతరాలు मौज का अनुभव नहीं कर सकेंगे. ఆనందం యొక్క అనుభవాన్ని చేసుకోలేము. अभी तुम जानते हो ఇప్పుడు మీకు తెలుసు, कि कल्प कल्प हम बाप से वर्षा लेते हैं. కల్పం కల్పం మనం తండ్రితోని వారసత్వాన్ని తీసుకుంటాం. तो उठते बैठते అయితే లేస్తూ కూర్చుంటూ चलते నడుస్తూ फिरते తిరుగుతూ अपना स्वीट होम याद आना चाहिए. తమ స్వీట్ హోమ్ జ్ఞాపకం రావాలి. आधा कल्प हमने यज्ञ तप दान पुण्य किए. అర్ధకల్పం మనం యజ్ఞం
తపం జపాన్ని చేశాం. और करते करते नीचे गिरते आए, మరియు చేస్తూ చేస్తూ కిందకి దిగజారుతూ फायदा వచ్చాం. तो कुछ भी नहीं हुआ. ఫలితం అయితే ఏమీ రాలేదు. अभी बाप कहते हैं ऊंचा चढ़ना है. ఇప్పుడు తండ్రి అంటారు ఉన్నతంగా ఎక్కాలి. बाप को पहचाना, తండ్రిని గుర్తించాం, बाप के ऊपर निश्चय हुआ, తండ్రి మీద నిశ్చయం అయ్యింది. तो एक बार निश्चय होने के बाद फिर कभी भी संशय नहीं होना चाहिए. ఒక్కసారి నిశ్చయం అయిన తర్వాత ఇంకెప్పుడు కూడా సంశయం అనేది అవ్వకూడదు. अगर संशय होता है ఒకవేళ సంశయం అయినట్లయితే तो समझो हम दूसरे धर्म में कन्वर्ट हो रहे हैं. అప్పుడు అనుకోండి మనం వేరే ధర్మంలో కన్వర్ట్ అవుతున్నామని. नहीं तो बाप ने तो कहा है कि अपने धर्म में पक्का रहना चाहिए. లేకుంటే తండ్రి అయితే అన్నారు తమ ధర్మంలోని పక్కాగా ఉండాలని. भक्ति मार्ग में भी कहते हैं स्वधर्मे निधनम श्रेय. భక్తి మార్గంలోని కూడా అంటారు స్వధర్మే నిధనం శ్రేయః परधर्मो भयावह. పరధర్మో భయావహ. बेहद का बाप कहते हैं బేహద్దు తండ్రి तुमको అంటారు लौकिक बाप में तो कभी भी संशय नहीं होता है. మీకు లౌకిక తండ్రి మీద అయితే ఎప్పుడూ సంశయం అనేది రాదు. जो हद का वर्षा देने वाला है, ఏదైతే హద్దు యొక్క వారసత్వాన్ని ఇచ్చేటటువంటి వారు ఉన్నారో उसका दिया हुआ वर्षा एक जन्म भी चलेगा चलेगा नहीं चलेगा వారి ఇచ్చినటువంటి వారసత్వం ఒక్క జన్మలోని నడిచినా నడవకపోయినా कोई पक्का नहीं. అది కూడా సరిగ్గా పక్కాగా और లేదు. मैं तो 21 जन्मों का पक्का वर्षा देता हूँ. మరియు నేనైతే 21 జన్మల కోసం పక్కాగా వారసత్వాన్ని ఇస్తాను. 21 जन्मों के आधार पर 21 జన్మల ఆధారంగా 63 जन्मों के भी हिसाब किताब बन जाते हैं. 63 జన్మల యొక్క లెక్కాచారం కూడా తయారైపోతుంది. तो ऐसे बेहद के बाप में तो कब संशय नहीं होना चाहिए. అయితే అటువంటి బేహద్దు తండ్రిలోనైతే సంశయం అనేది ఎప్పుడూ రాకూడదు. इसलिए बाप कहते हैं అందువలనే తండ్రి అంటారు निश्चय बुद्धि विजयते, నిశ్చయ బుద్ధి విజయతే, संशय बुद्धि विनश्यते. సంశయ బుద్ధి వినశ్యతే. अगर बाप में ఒకవేళ తండ్రిలోని थोड़ा भी संशय आया తండ్రి మీద కొంచెం సంశయం వచ్చినా तो पद का विनाश हो जाएगा. అప్పుడు పదవి యొక్క వినాశనం అయిపోతుంది. दूसरे धर्म में कन्वर्ट होंगे వేరే ధర్మంలోకి కన్వర్ట్ అయినట్లయితే तो दूसरे धर्म वाले दास दासी बना करके रखेंगे. అప్పుడు వేరే ధర్మం వారు దాసదాసీయులుగా తయారు చేసి పెడతారు. तो कभी भी संशय नहीं लाना चाहिए. అయితే ఎప్పుడూ సంశయాన్ని తీసుకుని రాకూడదు. ये तो स्कूल है. ఇదైతే స్కూల్ అయ్యింది. यहाँ एम ऑब्जेक्ट है. ఇక్కడ యామ్ అబ్జెక్ట్ ఉంది. जैसे वकालत का स्कूल होता है तो एम नहीं थे। ऑब्जेक्ट है वकील बनेंगे. వకాలత్ యొక్క స్కూల్ ఉన్నట్లయితే యామ్ అబ్జెక్ట్ ఉంటుంది. ఏమనంటే వకీల్గా అవుతామని, లాయర్గా అవుతామని, एडवोकेट बनेंगे, అడ్వకేట్గా అవుతామని, जज बनेंगे. జడ్జ్గా అవుతాం. तो यहाँ भी एम ऑब्जेक्ट है स्कूल का. అయితే ఇక్కడ కూడా యామ్ అబ్జెక్ట్ ఉంది స్కూల్ది. क्या एम ऑब्जेक्ट है? ఏం యామ్ అబ్జెక్ట్ అయ్యింది? पढ़ाई है राजयोग. చదువు और అయ్యింది राजयोग सीख రాజయోగం. करके हम नर से नारायण और नारी से రాజయోగాన్ని నేర్చుకుని మనం నరుడి నుంచి నారాయణుడిగా, నారి నుంచి లక్ష్మిగా, लक्ष्मी जैसे बनेंगे. లక్ష్మి వల్లే అవుతాం. तुम यहाँ देवता बनने के लिए आए हो మీరు ఇక్కడికి దేవతగా అవ్వడం కోసం వచ్చారు. और तुम्हारी यहाँ प्रैक्टिकल राजधानी स्थापन होती है. మీది ఇక్కడ ప్రాక్టికల్ గా రాజధాని స్థాపన और అవుతుంది. धर्म पिताएं आते हैं వేరే వేరే ధర్మపితలు వస్తారు. तो वो कोई राजधानी स्थापन करके नहीं जाते हैं. అప్పుడేమి రాజధానిని స్థాపన చేసి ఏమి వెళ్ళరు. राजाई स्थापन करके नहीं जाते हैं. రాజాయిని స్థాపన చేసి వెళ్ళరు. सिर्फ धर्म की स्थापना होती है. కేవలం ధర్మంది స్థాపన అవుతుంది. तुम्हारी तो మీదైతే प्रैक्टिकल में राजधानी स्थापन होती है. ప్రాక్టికల్ గా రాజధాని స్థాపన అవుతుంది. तो पुरुषार्थ जोर से करना चाहिए. అయితే పురుషార్థాన్ని
చాలా తీవ్రంగా చెయ్యాలి. ड्रामा तुमसे డ్రామా మీతోని पुरुषार्थ करावेगा, పురుషార్థాన్ని చేయిస్తుంది. ये भी समझते हो ఇది కూడా అర్థం చేసుకుంటారు. कि अभी के पुरुषार्थ अनुसार हम क्या बनेंगे। ఏమనంటే ఇప్పటి పురుషార్థానుసారంగా మనం ఎలా అవుతాము. कहते हैं बाबा हम तो नई दुनिया में जरूर आवेंगे, అంటారు బాబా మేము కొత్త ప్రపంచంలోకైతే తప్పకుండా వస్తాము. पुरानी दुनिया में हम क्यों आवे हैं? పాత ప్రపంచంలోకి మేము ఎందుకు వస్తాము. तो बाप कहते हैं అప్పుడు తండ్రి అంటారు सूर्यवंश में आ जाओ, సూర్యవంశంలోకి వచ్చేయండి. मेरे सूर्यवंशी बच्चे बनेंगे तो पूरे 84 जन्म लेंगे। నా సూర్యవంశీ పిల్లలుగా అయినట్లయితే అప్పుడు పూర్తిగా 84 జన్మల్ని తీసుకుంటారు. नहीं बनेंगे संशय बुद्धि అవ్వకపోయినట్లయితే बनते रहेंगे సంశయ బుద్ధిగా అవుతూ ఉన్నట్లయితే तो और धर्मों में कन्वर्ट हो जाएंगे, आत्मा में कमजोरी आ जाएगी। అప్పుడు వేరే వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోతారు. ఆత్మలోని బలహీనత అనేది వచ్చేస్తుంది. आत्मा कमजोर होगी ఆత్మ బలహీనంగా ఉన్నట్లయితే तो पूरे 84 के चक्र में जा न सके। అప్పుడు పూర్తిగా 84 జన్మల చక్రంలోకి వెళ్ళలేరు. फिर कोई त्रेता में जन्म लेंगे, మళ్ళీ కొందరు త్రేతాలో జన్మని తీసుకుంటారు. कोई सत्यु के अंत में आवेंगे, कोई కొంతమంది సత్యుగం అంతంలోని వస్తారు, द्वापर में आवेंगे, कोई కొంతమంది ద్వాపరంలోని వస్తారు, కొంతమంది कलयुग में आवेंगे। కలియుగంలోని వస్తారు. आना तो चाहिए पूरी 100% नई दुनिया में। పూర్తిగా 100% కొత్త ప్రపంచంలోకైతే రావాలి. రావడం అయితే पुराने में हम क्यों आवे हैं? పాత ప్రపంచంలోకి పాత దానిలోకి మేము ఎందుకు రావాలి. हम तो लक्ष्मी नारायण के राज्य में आवेंगे। మేమైతే లక్ష్మీనారాయణుల రాజ్యంలోకి వస్తాము. ऐसे राज्य में आवेंगे, ఎటువంటి రాజ్యంలోకి వస్తామంటే ऐसे राजा के राज्य में आवेंगे ఎటువంటి రాజు యొక్క రాజ్యంలోకి వస్తామంటే जिस राजा की दुनिया में कोई भी ग्लानि नहीं होती है। ఆ రాజు యొక్క ప్రపంచంలోని ఏమి గ్లాని అనేది అవ్వదు. सब देवताओं की ग्लानि होती है, भगवान की ग्लानि होती है, దేవతలందరి యొక్క గ్లాని అవుతుంది, భగవంతుని యొక్క గ్లాని అవుతుంది, महात्माओं की ग्लानि होती है, మహాత్ముల యొక్క గ్లాని అవుతుంది, धर्म पिताओं की ग्लानि होती है। ధర్మపితల యొక్క గ్లాని అవుతుంది. एक ही नारायण है ఒక్కరే నారాయణుడున్నారు. जिसकी कोई भी प्रकार की ग्लानि వారిది ఏ ప్రకారమైన గ్లాని दुनिया में नहीं होती, शास्त्रों में भी नहीं होती। ప్రపంచంలోని అవ్వదు, శాస్త్రాలలోని కూడా అవ్వదు. तो ऐसे लक्ष्मी नारायण के राज्य में आएंगे అయితే అటువంటి లక్ష్మీనారాయణుల రాజ్యంలోకి వచ్చినట్లయితే तो यथा राजा అప్పుడు యథారాజా तथा प्रजा। తథా ప్రజ. हम तो पढ़ाई में बाबा को फॉलो करेंगे। మేమైతే చదువులోని బాబాని ఫాలో చేస్తాము. ये ब्रह्मा भी पढ़ करके नंबर 1 जाता है ना, ఈ బ్రహ్మ కూడా చదివి నెంబర్ 1 కి వెళ్తాడు కదా. बूढ़ा पढ़ करके लक्ष्मी नारायण बन सकता है। ముసలివాడు చదివి లక్ష్మీనారాయణుడుగా అవ్వగలుగుతాడు. तो हम क्यों नहीं बन सकते? అప్పుడు మేమెందుకని అవ్వకూడదు. बहुत खुशी होनी चाहिए। చాలా ఖుషి ఉండాలి. हमारा बाप कितना मीठा है, మా తండ్రి ఎంత మధురమైన వారు. बाबा आपकी कमाल है, బాబా మీ యొక్క అద్భుతం అయ్యింది, आपकी बड़ी भारी जादूगरी है మీది అతిపెద్ద గారడి అయ్యింది, जो हमको बैगर टू प्रिंस बनाई देती हो। ఏదైతే మమ్మల్ని బెగ్గర్ టు ప్రిన్స్ గా తయారు చేసేస్తారు, विश्व का मालिक बनाई देती हो।
విశ్వానికి యజమానులుగా తయారు చేసేస్తారు. गीत भी बनाया हुआ है, గీతం కూడా తయారు చేయబడి ఉంది. आप सभी कुछ दे देते हो మీరన్నీ ఇచ్చేస్తారు. और कोई भी चीज ऐसी नहीं है जो आप नहीं देते हो. అటువంటిది ఏ వస్తువు కూడా ఉండదు ఏదైతే మీరివ్వరో మాకు. वो धर्म पिताएं आते हैं, ఆ ధర్మపితలు వస్తారు. वो कोई भी आकर के विश्व की बादशाही नहीं देते. వారెవ్వరూ కూడా వచ్చి విశ్వం యొక్క చక్రవర్తత్వాన్ని ఇవ్వరు. उनके फॉलोअर्स ने వారి యొక్క ఫాలోవర్స్ कितनी ही मार काट दुनिया में मचाई हो, ఎంత ప్రపంచంలోని కొట్లాట్లని వ్యాపించినా కూడా, कितनी भी बड़ी हिंसा की हो, ఎంత పెద్ద హింసని लेकिन చేసినా सारी కూడా, दुनिया के ऊपर कंट्रोल नहीं कर सके. కానీ మొత్తం ప్రపంచం మీద కంట్రోల్ని చేయలేకపోయారు. और बाप तो हमको वो ऐसी आकर के पढ़ाई पढ़ाते हैं, మరియు తండ్రి అయితే మనకి ఎటువంటి చదువుని చదివిస్తారంటే जो हम सारी दुनिया को कंट्रोल कर लेते हैं. మనం మొత్తం ప్రపంచాన్నంతటినీ కంట్రోల్ చేయగలుగుతాము. धरती आसमान सभी के मालिक बनाए देते. పృథ్వీ ఆకాశం అంతటికీ యజమానులుగా తయారు చేసేస్తుంది. ऐसा भी एक टाइम था అటువంటి సమయం కూడా ఒకటి ఉండేది. जब एक भारत ही विश्व में ఎప్పుడైతే ఒక్క భారతే విశ్వంలోని चमक रहा था. మెరిసేది. कोई कहे ये कैसे हो सकता है, ఎవరైనా ఒకవేళ అన్నట్లయితే ఏమనంటే ఇది ఎలా అవ్వగలుగుతుంది, और सभी देश क्या खलास हो जाएंगे, మిగతా దేశాలన్నీ ఏంటి సమాప్తి ये तो అయిపోతాయా? असंभव है. ఇదైతే అసంభవం అయ్యింది. ऐसे ऐसे कहने वाले भी कह देते हैं, అలా అలా అనేవారు కూడా అనేస్తారు. अरे అరే कल की ही तो बात थी, నిన్నటి యొక్క విషయమే అయ్యింది కదా. लक्ष्मी नारायण का राज्य था, లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. भारत में ही उनका राज्य था. భారత్లోనే వారి యొక్క రాజ్యం ఉండేది. कितनी भारी उनकी महिमा है. ఎంత పెద్ద మహిమ వారిదయ్యింది. तो वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी रिपीट होगी ना. అప్పుడు వరల్డ్ యొక్క హిస్టరీ జోగ్రఫీ అనేది రిపీట్ అవుతుంది కదా. मैं आता ही हूँ स्वर्ग की स्थापना करने के लिए. నేను స్వర్గాన్ని స్థాపన చేయడం కోసమే వస్తాను. मैं నేను सदैव स्वयं स्थिति में रहने वाला हूँ. సదైవం స్వయం స్థితిలోని ఉండేటటువంటి వాడినయ్యాను. इसलिए मैं ही स्वर्ग की स्थापना कर सकता हूँ. అందువలనే నేనే స్వర్గ స్థాపనని చెయ్యగలుగుతాను. और जो भी आत्माएं हैं 500-700 करोड़, మిగతా ఎంతమంది అయితే ఆత్మలు ఉన్నారో 500-700 కోట్లు, कोई कितनी भी पावरफुल आत्मा क्यों न हो, ఎవరు ఎంత పవర్ఫుల్ ఆత్మ అయినప్పటికీ కూడా, धर्म पिताओं की ही आत्मा क्यों न हो, ధర్మపితల యొక్క ఆత్మ అయినప్పటికీ కూడా वो सदैव स्वयं स्थिति में स्थित होकर नहीं रहते. వారు సదైవం స్వయం స్థితిలో స్థిరమై ఉండలేకపోతారు. इसलिए वो स्वर्ग नहीं बना सकते. అందువలనే వారు స్వర్గాన్ని తయారు చేయలేరు. तुमको स्वयं स्थिति में रहना नहीं सिखा सकते. మిమ్మల్ని స్వయం స్థితిలో ఉండడం నేర్పించలేరు. मैं एक ही आत्माओं का बाप हूँ. मैं एक ही आत्माओं का बाप हूँ. నేను ఒక్కడినే ఆత్మల యొక్క తండ్రినయ్యాను. जो स्वयं स्थिति में रहना सिखाता हूँ. ఏదైతే స్వయం స్థితిలోని ఉండడం నేర్పిస్తాను. तुम यहाँ ही इस दुनिया में ही మీరు ఇక్కడే ఈ ప్రపంచంలోనే
स्वस्थिति में रहकर स्वर्ग का अनुभव कर सकते हो। స్వయం స్థితిలోని ఉండి స్వర్గం యొక్క అనుభవాన్ని చేసుకోగలుగుతారు. मैं नरक की दुनिया के बीच तुमको स्वर्ग का वर्षा दे देता हूँ। నేను మీకు నరక ప్రపంచం మధ్యలోని స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇచ్చేస్తాను. सारी दुनिया हाय हाय करेगी, మొత్తం ప్రపంచం అంతా హాయ్ హాయ్ అంటుంది और तुम्हारी आत्मा जय जयकार करेगी। మరియు మీ యొక్క ఆత్మ జయ జయకారాలని చేసుకుంటుంది. ये स्वर्ग की स्थापना का कार्य बदल नहीं सकता है। ఈ స్వర్గం యొక్క స్థాపనా కార్యం మారలేదు. ये बातें शास्त्रों में भी नहीं है। ఈ విషయాలు శాస్త్రాలలోని కూడా లేవు. गीता में कुछ सच्चाई है, గీతలో కొద్దిగా సత్యత वो भी ఉంది. आटे में लून मिसल है। అది కూడా ఆటలోని పిండిలోని ఉప్పు లాంటిది. अभी भगवान कहते हैं, ఇప్పుడు తండ్రి అంటారు, देह के सभी संबंध छोड़ अपन को आत्मा समझो। దేహం యొక్క అన్ని సంబంధాలని విడిచిపెట్టి స్వయాన్ని ఆత్మ అని అనుకోండి. ये राइट बात है। ఇది రైట్ విషయం అయ్యింది. मैं क्रिश्चियन हूँ, నేను క్రిస్టియన్ని, मैं इस्लामी हूँ, నేను ఇస్లామీని, सन्यासी हूँ, సన్యాసి, सिख हूँ, बौद्धि हूँ। బౌద్ధిని. ये देह के धर्म हैं। ఇవి దేహం యొక్క मैं ధర్మం. हिंदू हूँ, నేను హిందువుని. ये भी दैहिक धर्म है। ఇవన్నీ కూడా దైహిక ధర్మాలు అయ్యాయి. मैं कहता हूँ నేనంటాను, तुम सब आत्मा हो, మీరందరూ ఆత్మలయ్యారు. एक परमात्मा बाप के बच्चे हो। ఒక్క పరమాత్ముడు తండ్రికి సంతానం అయ్యారు. आत्मा ఆత్మ अणु मिसल अति सूक्ष्म है। అణు ఉదాహరణంగా అతి సూక్ష్మమైనది. गीता में भी लिखा हुआ है, గీతలోని కూడా వ్రాయబడింది, अणो अणीयांसम मनुस्मरेत्य है। అణు అణుయాంసం అనుస్మరేతయః. बाकी तो सभी शास्त्रों में बाह्यात बातें लिखी हुई है। మిగతావన్నీ అయితే శాస్త్రాలలోని వ్యర్థమైన విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ये गीता का युग है। ఇది గీత యొక్క యుగం అయ్యింది. जब गीता के ज्ञान से ఎప్పుడైతే గీత యొక్క జ్ఞానంతోని भारत स्वर्ग बनता है, భారత్ స్వర్గంగా తయారవుతుంది. और ये गीता का ज्ञान भारत में ही आकर के देता हूँ। మరియు ఈ గీత యొక్క జ్ఞానాన్ని భారత్లోనే వచ్చి ఇస్తాను. फिर ये सतयुग त्रेता द्वापर कलयुग चक्र फिरता रहेगा। మళ్ళీ ఇది సత్యుగం, త్రేత, ద్వాపర, కలియుగం చక్రం తిరుగుతూ ఉంటుంది. तुम भी कहते हो, మీరు కూడా అంటారు, बाबा బాబా हमने अनेक बार आपसे स्वर्ग का वर्षा लिया है। మేము అనేక సార్లు మీతోని స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకున్నాము. ये सुख दुख का खेल है। ఇది సుఖం దుఃఖం యొక్క ఆట అయ్యింది. जो बाप ही आकर के समझाते हैं, అది తండ్రి వచ్చి అర్థం और చేయిస్తారు, अच्छी तरह से समझाते हैं। మరియు మంచి రీతిలోని అర్థం చేయిస్తారు. इस खेल में ఈ ఆటలోని तुम्हारा हीरो हीरोइन का पार्ट है। మీది హీరో హీరోయిన్ది పాత్ర అయ్యింది. तुम राज्य पाते हो, फिर माया से हार खाते हो। మీరు రాజ్యాన్ని పొందుతారు, మళ్ళీ మాయతోనే ఓడిపోతారు. ये हार और जीत का खेल कोई और धर्म के लिए नहीं है। ఈ గెలుపు ఓటమి యొక్క ఆట వేరే ధర్మం వారి గురించి కాదు. तुम ही ऊंचते ऊंच बनते हो, మీరే ఉన్నతంగా తయారవుతారు, फिर तुम ही नीचते नीचे बनते हो। మళ్ళీ మీరే నీచాతి నీచంగా తయారవుతారు. कोई कहते हैं, కొంతమంది అంటారు, क्या भारत ही सिर्फ स्वर्ग बनेगा? ఏంటి కేవలం భారతే స్వర్గంగా తయారవుతుందా? చెప్పండి. हाँ, ఆ सिर्फ भारत ही स्वर्ग बनेगा। కేవలం భారత్ మాత్రమే స్వర్గంగా తయారవుతుంది. इसीलिए इसका नाम भारत है। అందువలనే దీని పేరు భారత్ भा అయ్యింది. अर्थात रोशनी, భా అంటే ప్రకాశం, रत अर्थात लगा रहने वाला। రత్ అంటే ఇముడి ఉండేటటువంటి వారు. ये भारतवासी ही हैं। వీరు భారతవాసీయులే అయ్యారు.
जब भगवान आते हैं భగవంతుడు ఎప్పుడైతే ज्ञान వస్తారో की रोशनी देते हैं జ్ఞానం యొక్క ప్రకాశాన్ని ఇస్తారో तो उस ज्ञान की रोशनी में सदैव लगे रहने वाले भारतवासी ही निकलते हैं। ఆ జ్ఞానం యొక్క ప్రకాశంలోని ఇమిడి ఉండేవారు కేవలం భారతవాసీయులే వెలువడతారు. और दूसरे देश के लोग नहीं निकलते। వేరే ధర్మం యొక్క దేశం యొక్క ప్రజలు వెలువడరు. जो सदैव ఏదైతే సదైవం भगवान की दी हुई ज्ञान की रोशनी में अपने जीवन को భగవంతుడిచ్చినటువంటి జ్ఞానం యొక్క ప్రకాశంలోని స్వయాన్ని लगाए रखे, పెట్టుకుని ఉండే విధంగా. इसलिए इस देश का नाम क्या है? అందువలన ఈ దేశం యొక్క పేరేమయ్యింది? भारत। భారత్. और कोई देश ఇంకా వేరే ఏ स्वर्ग దేశం बन ही नहीं सकते। స్వర్గంగా తయారవ్వనే అవ్వలేదు. झाड़ देखो, వృక్షాన్ని చూడండి. और धर्म आते ही बाद में है। వేరే వేరే ధర్మాలు తర్వాతనే వస్తాయి. देरी से आते हैं ఆలస్యంగా వస్తాయి. तो वो राजयोग कैसे सीखेंगे అప్పుడు అవి రాజయోగాన్ని ఎలా और कैसे నేర్చుకుంటారు, दूसरों को राजयोग सिखलावेंगे? మరియు ఎలా వేరే వారికి రాజయోగాన్ని నేర్పిస్తారు? परमपिता परमात्मा से भी आकर के ब्रह्मा द्वारा పరంపిత పరమాత్మ ద్వారా కూడా వచ్చి బ్రహ్మ ద్వారా ब्राह्मण देवता क्षत्रिय कुल की स्थापना करते हैं। బ్రాహ్మణ దేవత క్షత్రియ కులం యొక్క స్థాపనని చేస్తారు. जो पक्के ब्राह्मण बनते हैं वही देवता बनते हैं। ఎవరైతే పక్కా బ్రాహ్మణులుగా అవుతారో వారే దేవతలుగా అవుతారు. कच्चे रह जाते हैं, పచ్చిగా ఉండిపోయినట్లయితే, ब्राह्मणत्व में फेल हो जाते हैं, బ్రాహ్మణత్వంలోని ఫెయిల్ అయిపోయినట్లయితే तो क्षत्रिय बन जाते हैं। అప్పుడు క్షత్రియులుగా అయిపోతారు. शास्त्रों में ये बातें नहीं है। శాస్త్రాలలోని ఈ విషయాలు లేవు. शास्त्रों में इन बातों को कभी पढ़ा हुआ नहीं है। శాస్త్రాలలోని ఈ విషయాలు ఎప్పుడు చదువుకున్నవి కావు. ये वो शास्त्रकार అందువలనే ఆ శాస్త్రకారులు तुमको तंग करते रहते हैं। మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. बोलो, చెప్పండి. अरे ये शास्त्र तो हमने 63 जन्म पढ़े। మేమైతే ఈ శాస్త్రాలని 63 జన్మలు చదివాము. जन्म जन्मांतर हम शास्त्रों का ज्ञान लेते आए हैं। జన్మ జన్మాంతరాలు మేము శాస్త్రాల యొక్క జ్ఞానాన్ని తీసుకుంటూ వచ్చాము. हम जानते हैं మాకు తెలుసు कि इन हजारों वर्षों के बीच में ఈ వేల సంవత్సరాల మధ్యలోని शास्त्र पढ़ते पढ़ते दुनिया नीचे गिरी है। శాస్త్రాలని చదువుతూ చదువుతూ ప్రపంచం కిందకి పడిపోయింది. दुनिया के मनुष्यों की मेंटलिटी नीचे गिर गई। ప్రపంచం యొక్క మనుషుల మెంటాలిటీ కిందకి దిగజారిపోయింది. सब पतित होने लग पड़े। అందరూ పతితంగా అవ్వడం మొదలుపెట్టారు. ये भक्ति का अंजाम है। ఇది భక్తి యొక్క పరిణామం. शास्त्रों से ये भक्ति आती है। శాస్త్రాల ద్వారా ఈ భక్తి వస్తుంది. बाप समझाते हैं తండ్రి అర్థం చేయిస్తారు. कि पहले नंबर में ये गिरते हैं। ఏమనంటే మొదటి నెంబర్లో వీరు పడతారు. कौन ఎవరు? है? यह गिरते हैं। వీరు పడతారు. यह कह के किसकी तरफ इशारा किया? వీరు అని ఎటువైపు సంకేతాన్ని ఇచ్చారు? बाप की तरफ इशारा किया। స్టూడెంట్ ఏదో అన్నారు, తండ్రి వైపు సంకేతాన్ని ఇచ్చారా? यह कह के लक्ष्मी नारायण की तरफ इशारा किया। వీరు అని లక్ష్మీనారాయణుల వైపు సంకేతాన్ని ఇచ్చారు. कि पहले नंबर में द्वापर से ఏమనంటే మొదటి నెంబర్లోని ద్వాపరం నుండి यह गिरते हैं। వీరు పడతారు. जिन्हें ఎవరినైతే और धर्मों में వేరే ధర్మాలలోని आदम ఆదం और हव्वा कहा जाता है। మరియు హవ్వ एडम అని అనబడతారు. और ईव कहा जाता है। యాడమ్ మరియు ఈవ్ అని అనబడతారు. उनके लिए कहानी बनाई दी है। వారి కోసం కథని తయారు చేసేశారు. कि खुदा ने उनको ఏమనంటే ఖుదా భగవంతుడు వారికి
जन्नत बख्शीश की జన్నత్ స్వర్గాన్ని ఇచ్చారు. और कहा మరియు అన్నారు कि जन्नत में ఏమనంటే ఈ జన్నత్తులోని ये बॉडी का फल नहीं खाना, ఈ బాడీ యొక్క ఫలాన్ని తినొద్దు. अगर खावेंगे तो तुम नरक में गिर जावेंगे, ఒకవేళ తినట్లయితే మీరు నరకంలోకి పడిపోతారు, दो जग के वासी हो जावेंगे. నరకవాసీయులుగా అయిపోతారు. और पहले पहले మరియు మొట్టమొదట ईव की नियत खराब हुई, ఈవి యొక్క నడవడిక పాడైపోయింది और बॉडी का फल खा लिया, మరియు బాడీ యొక్క ఫలాన్ని తినేశారు और दो जग में गिर गए. మరియు నరకంలోకి పడిపోయారు. कथा तो तुम्हारी है, కథ అయితే మీదయ్యింది. वो दूसरे धर्म वालों ने इस कथा को ले लिया है. ఆ వేరే ధర్మం వారు ఈ కథని తీసేసుకున్నారు. वास्तव में నిజానికి जो पहले पहले नीचे गिरते हैं, ఎవరైతే మొట్టమొదట కిందకి పడతారో, पहले पहले जो भक्ति करते हैं, మొట్టమొదట ఎవరైతే భక్తిని చేస్తారో उन्हीं को बाप आकर के उठाते हैं. వారినే తండ్రి వచ్చి లేపుతారు. आते हैं వస్తారు, तो बैगर टू प्रिंस बनाते हैं, అప్పుడు బెగ్గర్ టు ప్రిన్స్ గా తయారు చేస్తారు. गरीबों को बाप ही उठाते हैं. బీదవారిని తండ్రి ఎత్తుతారు. सारी दुनिया तो साहूकार निवाज है, మొత్తం ప్రపంచం అంతా అయితే షాహుకారు నివాజ్ అయ్యింది, और बाप है गरीब निवाज. మరియు తండ్రి అయ్యారు పేదల పాలిటి పెన్నిది. ये पहला नंबर कृष्ण ही प्रिंस बनता है ना. ఈ మొదటి నంబర్ కృష్ణుడే ఈ మొదటి నెంబర్ కృష్ణుడే ప్రిన్స్ గా అవుతారు కదా. दूसरे जन्म में तो नाम रूप बदल जाता है, వేరే జన్మలోనైతే నామరూపాలు మారిపోతాయి. परंतु कृष्ण कौन था, కానీ కృష్ణుడు ఎవరై ఉండేవారు, कब था, ఎప్పుడు ఉండేవారు, कुछ भी किसी को पता नहीं है. ఏది ఎవ్వరికీ తెలీదు. जिस कृष्ण की शास्त्रों में ఏ కృష్ణుడి గురించి అయితే శాస్త్రాలలోని इतनी कथाएं लिखी हुई हैं, ఇన్ని కథలు వ్రాయబడి ఉన్నాయి, वो कृष्ण कब था. ఆ కృష్ణుడు ఎప్పుడు ఉండేవారు, जरूर संगम युग में हुआ. తప్పకుండా సంగం యుగంలోనే ఉన్నారు. बाप ने ही आकर के తండ్రి వచ్చి बैगर टू प्रिंस कृष्ण बनाया. బెగర్ టు ప్రిన్స్ గా కృష్ణుణ్ణి తయారు చేశారు. బెగర్ టు ప్రిన్స్ కృష్ణుడుగా తయారు చేశారు. इस कांटों के जंगल में ఈ ముల్లడవిలోని सब दुखी हैं, అందరూ దుఃఖీలు, और सब इस कांटों के जंगल में जानवरों से भी बदतर हैं. మరియు అందరూ ఈ ముళ్ళ అడవిలోని జంతువుల కంటే కూడా అధ్వానమైన వారయ్యారు. जानवरों में भी बंदर में बहुत विकार होते हैं. జంతువుల్లోని కూడా కోతుల్లోని ఎక్కువ వికారాలు ఉంటాయి. बाप भी कहते हैं తండ్రి కూడా అంటారు, ये मनुष्य बंदर मिसल बन पड़े हैं. ఈ మనుష్యులు కోతులు సమానంగా తయారైపోయారు. इन भारत के मनुष्यों की ही बात है. ఈ భారత్ యొక్క మనుషుల యొక్క విషయమే అయ్యింది. सूरत मनुष्य की और सीरत बंदर जैसी है. ముఖము మనుష్యులది మరియు నడవడిక కోతుల వలె. फिर शास्त्रों में दिखाई दिया है మళ్ళీ శాస్త్రాలలోని చూపించేశారు, कि भगवान ने बंदरों की सेना ली. ఏమనంటే భగవంతుడు కోతుల సేనని తీసుకున్నారని. रावण को मनुष्य मिले सेना बनाने के लिए, సేనని తయారు చేయడం కోసం మనుష్యులు లభించేశారు, और भगवान को మరియు భగవంతుడికి बंदर मिल गए. కోతులు లభించేశాయి. अभी बाप आए, ఇప్పుడు తండ్రి వచ్చారు,
सूरत मनुष्य की ముఖం మనుష్యులది और सीरत जिनकी बंदरों जैसी है। మరియు ఎవరి చలనం అయితే కోతుల వలె ఉంటుందో उनकी सीरत देवताओं की जैसी बनाते हैं। వారి యొక్క చలనాన్ని దేవతల వలె తయారు చేస్తారు। बंदर जैसे मनुष्यों को बाप आकर के देवता बनाते हैं। కోతుల వలె మనుష్యులని తండ్రి వచ్చి దేవతలుగా తయారు చేస్తారు। కోతులు లాంటి మనుష్యులని తండ్రి వచ్చి దేవతలుగా తయారు చేస్తారు। मंदिर में पूजने लायक बनाए देते हैं। మందిరంలోని పూజింపబడే అర్హులుగా తయారు చేస్తారు। तो देखो అయితే చూడండి, शास्त्रों की बातों का अब तुमको पता पड़ा है। శాస్త్రాల విషయాల గురించి ఇప్పుడు మీకు తెలిసింది। बाप कहते हैं తండ్రి అంటారు, मैं भी बच्चों का सर्वेंट हूँ। నేను కూడా పిల్లల యొక్క సర్వెంట్ని। भी क्यों लगाई दिया? కూడా భీ అంటే కూడా అని ఎందుకు పెట్టేశారు? हैं? इसलिए लगाई दिया ఎందుకు कि जैसे పెట్టేశారంటే मैं बच्चों का सर्वेंट हूँ, ఎలా అయితే నేను పిల్లల యొక్క సర్వెంట్ నయ్యానో तुम बच्चों को भी एक दूसरे का सर्वेंट बन करके सेवा करनी चाहिए। పిల్లలైన మీరు కూడా ఒకరికి మరొకరు సర్వెంట్గా అయ్యి సేవని చెయ్యాలి। यहाँ कोई को ఇక్కడ ఎవ్వరికి ब्राह्मणों की दुनिया में राजाई लेकर के नहीं बैठना है। బ్రాహ్మణ ప్రపంచంలోని రాజ్యాధికారాన్ని తీసుకొని కూర్చోకూడదు। गद्दी जमा के नहीं बैठ जाना है। గద్దిని జమాయించి కూర్చోకూడదు। दूसरों के ऊपर आर्डर नहीं चलाना है। ఇతరుల పైన ఆర్డర్ని నడిపించకూడదు। रिक्वेस्ट से काम लेना है। రిక్వెస్ట్ ద్వారా పనిని తీసుకోవాలి। फिर मैं बच्चों को ब्रह्मांड का मालिक बनाए देता हूँ। అప్పుడు నేను పిల్లలని బ్రహ్మాండానికి యజమానులుగా తయారు చేసేస్తాను। सारे विश्व का मालिक बनाए देता हूँ। మొత్తం విశ్వానికి యజమానులుగా తయారు చేసేస్తాను। फिर देखो మళ్ళీ చూడండి, मैं बनता हूँ क्या? నేను తయారవుతానా ఏంటి? कल्प कल्प आकर के बच्चों को समझाता हूँ। కల్ప కల్పం వచ్చి పిల్లలకి అర్థం చేయిస్తాను। तो ये बच्चे అయితే అప్పుడు ఈ పిల్లలు बेचारे याद में लग जावे। పాపం యాదులోని ఇమిడిపోవాలి। इनके सिर से पापों का बोझा उतर जावे। వీరి యొక్క తల మీద నుండి పాపాల బరువు అనేది దిగిపోవాలి। अब जो करेंगे सो पावेंगे। ఇప్పుడు ఎవరు చేస్తారో వారు పొందుతారు। बाकी देह के बच्चे तो 63 जन्म మిగతాది దేహం యొక్క పిల్లలైతే 63 జన్మలలోని संभालते ही चले आए हो। పోషణ అనేది చేస్తూ వచ్చాము। अभी बाप के आत्मा रूपी बच्चों की संभाल करो। ఇప్పుడు తండ్రి యొక్క ఆత్మారూపి పిల్లలని పోషించండి, నిర్వహించండి। इनकी सेवा करो। వీరి యొక్క సేవని చెయ్యండి। कितने बच्चे बाप के पैदा हुए हैं? ఎంతమంది తండ్రికి ఉత్పన్నమయ్యారు, జన్మించారు? कितने बच्चे बाप के पैदा होने हैं? మరియు ఎంతమంది పిల్లలు తండ్రికి జన్మని తీసుకున్న వారున్నారు? बाकी बाहर की दुनिया तो कितनी गंदी है। మిగతా బయట ప్రపంచం అయితే ఎంత మురికిది। उस दुनिया का नाम ही है वैश्यालय। ఆ ప్రపంచం యొక్క పేరే అయ్యింది వేశ్యాలయం। सभी विकारों में गोते खाते रहते हैं। అందరూ వికారాలలోని మునగలని వేస్తూ ఉంటారు। और ये है शिवालय। మరియు ఇదయ్యింది శివాలయం। शिव बाबा आकर के पवित्रता की राखी बांधते हैं। శివబాబా వచ్చి పవిత్రత యొక్క రాఖీని కడతారు। शिव बाबा याद आया శివబాబా జ్ఞాపకం వచ్చినట్లయితే तो विकर्म जरूर विनाश होता है। అప్పుడు వికర్మలు తప్పకుండా వినాశనం అవుతాయి। शिवालय याद आ गया, శివాలయం జ్ఞాపకం వచ్చేసింది। वहाँ तो कोई पाप कर्म होता ही नहीं है। అక్కడైతే పాపకర్మలు ఏమీ అవ్వవు। समझो वर्षा याद आ गया,
అనుకోండి వారసత్వం జ్ఞాపకం వచ్చేసింది. कितनी सहज बातें हैं, कितनी सहज बातें हैं. ఎన్ని సహజమైన విషయాలు. अच्छा, మంచిది. मीठे मीठे बच्चों को रूहानी बाप व दादा का याद प्यार गुड नाइट और नमस्ते. మధురాతి మధురమైన ఆత్మిక బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ओम शांति. ఓం శాంతి. బీసీడీ నెంబర్ 1317, కోల్కతా, పశ్చిమ బెంగాల్. ओम. ఓం శాంతి. रात्रि क्लास రాత్రి క్లాస్ 8/11/68. 1/11/1968. बच्चे जानते हैं डावरी की सिस्टम चल रही है. పిల్లలకి తెలుసు డావరీ సిస్టమ్ నడుస్తుందని. इसको कहेंगे परंपरा. దీనిని అంటారు సంప్రదాయం, పరంపర. 5000 वर्ष के बाद 5000 సంవత్సరాలు తరువాత इन लक्ष्मी नारायण का राज्य होगा. వీరి ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉంటుంది. अब बताओ ఇప్పుడు చెప్పండి उनको कितनी दहेज मिलेगी. వారికి ఎంత వరకట్నం లభిస్తుంది. जितना जिनके पास धन है ఎవరి దగ్గర ఎంత ధనం ఉంటుందో इतनी डावरी मिलती है. అంత డాలర్లు లభిస్తాయి, డాలర్స్ లభిస్తాయి. और वहाँ तो दास दासियां भी मिलती हैं. అక్కడైతే దాసదాసీలు కూడా లభిస్తారు. सत्युग किसको कहा जाता है సత్యుగం అని దేనిని అంటారు? ये कोई को पता ही नहीं है. ఇది ఎవ్వరికీ కూడా తెలియదు, कोई जानते नहीं है. ఎవ్వరికీ తెలియదు. इतना समझते हैं ये स्वर्ग के मालिक हैं. ఎంత అర్థం చేసుకుంటారు వీరు స్వర్గానికి యజమానులు అని. तो भी ये पता नहीं है कि स्वर्ग कब था. అయినా కూడా ఇది తెలియదు స్వర్గం ఎప్పుడు ఉండేదో. और वहाँ स्वर्ग में कौन रहते थे. మరియు అక్కడ స్వర్గంలోని ఎవరు ఉండేవారు. तुम बच्चे भी कुछ नहीं जानते थे. పిల్లలైన మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. ये बात तुम फील करते हो. ఈ విషయాన్ని మీరు ఫీల్ చేసుకుంటారు. तो अभी पढ़ाई में पूरा अटेंशन देना चाहिए. అయితే ఇప్పుడు చదువులోని పూర్తిగా అటెన్షన్ని ఇవ్వాలి. एक तो है पढ़ाई की सब्जेक्ट ఒకటి అయ్యింది చదువు యొక్క సబ్జెక్ట్, और फिर दूसरी है यात्रा మరియు రెండోది అయ్యింది యాత్ర, याद की, యాది. जो घड़ी घड़ी भूल जाते हो. దానిని మాటి మాటికి మర్చిపోతూ ఉంటారు. दादा से पूछ सकते हो. దాదాని అడగొచ్చు. आपके तो बाजू में बैठे हैं. మీ పక్కన కూర్చొని ఉన్నారు. ये कहते हैं వీరంటారు जितना मेरे नजदीक है ఎంత నా దగ్గర ఉన్నారో उतना और ही मेरे लिए डिफिकल्ट है. అంత ఇంకా నా కోసం డిఫికల్టీ అయ్యింది. बाप समझाते हैं తండ్రి అర్థం చేయిస్తారు. कर्मातीत अवस्था होनी है. కర్మాతీత అవస్థ అవ్వాలి सिर्फ याद की यात्रा से. కేవలం యాది యొక్క యాత్రతో. अभी तो कर्मातीत नहीं है. ఇప్పుడైతే కర్మాతీతం అనేది లేదు, क्योंकि माया भी कोई कम नहीं है. ఎందుకంటే మాయ కూడా తక్కువేమీ కాదు. बहुत ही तूफान में लाती है. చాలా తుఫాన్లోకి తీసుకుని వస్తుంది. माया बिल्ली नाम देते हैं ना. మాయా బిల్లి ఇస్తారు కదా, మాయా బిల్లి. जितना जो कम याद करते हैं ఎవరు ఎంత తక్కువ స్మృతిని చేస్తారో
उनको माया जरूर फटकावेगी। అంత వారిని మాయ బాగా ఇబ్బంది పెడుతుంది. बॉक्सिंग फर्स्ट क्लास होती है। ఫస్ట్ క్లాస్ బాక్సింగ్ అవుతుంది. थर्ड क्लास में बॉक्सिंग होती है। థర్డ్ క్లాస్ బాక్సింగ్ కూడా అవుతుంది. तो ये भी ऐसे ही है। అయితే ఇది కూడా ఆ విధంగానే అయ్యింది. जो पुरुषार्थ करते हैं अच्छा, ఎవరైతే పురుషార్థముని మంచి రీతిలోని చేస్తారో वो सर्विस में शो करते हैं। వారు సర్వీస్లోని షోని చేస్తారు. इसमें साक्षात्कार की कोई बात नहीं है। దీనిలోని సాక్షాత్కారాల యొక్క విషయం ఏమీ లేదు. तो कहा जाता है योग बल, దీనిని యోగ బలం అని అంటారు. साक्षात्कार का बल नहीं कहा जाता। సాక్షాత్కారాల బలం అని అనబడదు. सभी आत्माओं का एक बाप है। ఆత్మలందరికీ ఒక్కరే తండ్రి అయ్యారు. तो उनको याद करने से बल मिलेगा। అప్పుడు వారిని స్మృతి చేసినట్లయితే బలం లభిస్తుంది. क्योंकि हम सब आत्माओं का बाप है ना। ఎందుకంటే మన ఆత్మలందరికీ తండ్రి అయ్యారు కదా. भक्ति मार्ग में तो భక్తి మార్గంలోని बिगर అయితే देखे भी याद करते हो। చూడకుండా కూడా స్మృతిని చేస్తారు. कोई दुख होता है तो भगवान को पीटते हैं। ఏదైనా దుఃఖం వచ్చినట్లయితే భగవంతుణ్ణి తిడుతూ ఉంటారు. जालिम हो, ऐसे हो, वैसे हो। జులుంని చేసేటటువంటి వాడివయ్యావు, అలాంటి వాడివయ్యావు, ఇలాంటి వాడివయ్యావు అని. अभी बच्चे समझ गए हैं ఇప్పుడు పిల్లలు అర్థం చేసేసుకున్నారు कि भक्ति मार्ग में बिल्कुल अंधेरा है। భక్తి మార్గంలోని పూర్తిగా అంధకారం ఉందని. इन बातों को दुनिया कोई भी नहीं जानती है। ఈ విషయాలని ప్రపంచం ఏమీ అర్థం చేసుకోదు. कहा जाता है शुभ कार्य में देरी नहीं करो। అనబడుతుంది శుభకార్యంలోని ఆలస్యాన్ని చెయ్యొద్దు అని. मौत सिर पर खड़ा है మృత్యువు తల మీద నిలబడి ఉంది. और बाप को याद करने जैसा शुभ कार्य और कोई होता नहीं है। మరియు తండ్రిని స్మృతి చేసేటటువంటి శుభకార్యం ఇంకొకటి మరొకటిది ఏమీ ఉండదు. तो बाबा घड़ी घड़ी कहते हैं అప్పుడు బాబా గడియ గడియ అంటూ ఉంటారు. अलफ मना अल्लाह అల్ఫ్ అంటే అల్లా, और बे माने बादशाही। మరియు బే అంటే బాద్షాహి, చక్రవర్తత్వం. मुसलमान लोग खुदा की बंदगी करते हैं, ముసల్మాన్లు ఖుదా యొక్క బందగీని చేస్తారు. परंतु जिसको बंदगी करते हैं उस खुदा को जानते ही नहीं। కానీ ఏ భగవంతుణ్ణైతే వారు ప్రార్థిస్తారో వారి గురించి వారికి తెలీదు. वो भी भगवान भगवान कहते हैं, వా- वो भी भगवान भगवान कहते हैं, వారు కూడా భగవంతుడు భగవంతుడు అని అంటారు. जानते भी हैं वो निराकार ऊंचे ऊंचे है। తెలుసు కూడా ఆ నిరాకారుడు ఉన్నతోన్నతుడు అయ్యారని. फिर वो हिंदू कह देते हैं మళ్ళీ ఆ హిందువులు అనేస్తారు कृष्ण भगवान वाद। కృష్ణ భగవాన్ వాచ్. अब कृष्ण को ऊंचे ऊंचे थोड़े ही रखेंगे ఇప్పుడు కృష్ణుణ్ణి ఉన్నతంగా పెట్టడం జరుగుతుందా ఏంటి? और राधे कृष्ण दोनों हैं రాధాకృష్ణులు ఇద్దరూ ఉన్నట్లయితే जो फिर लक्ष्मी नारायण गाए जाते हैं। వారే మళ్ళీ లక్ష్మీనారాయణులు అనబడతారు. अभी तो तुम बच्चों को अंत मिल गया। ఇప్పుడు పిల్లలైన మీకైతే అంతం లభించేసింది. तो कह देते हैं ईश्वर बेअंत है। వారైతే అనేస్తారు ఈశ్వరుడు బేఅంతమని. तो पहचान ही नहीं सकते। అప్పుడు గుర్తించలేరు. और जिस चीज का अंत ही नहीं होता మరియు ఏ వస్తువు యొక్క అంతమైతే ఉండదో उस चीज को तो पाया भी नहीं जा सकता। ఆ వస్తువుని
పొందడం కూడా జరగదు. और वो चीज होती भी नहीं, మరియు ఆ వస్తువు ఉండను కూడా ఉండదు. जिसका अंत नहीं पाया जाता है, దేని అంతమైతే పొందడం జరగదో तो समझो वो चीज है ही नहीं. అప్పుడు అనుకోండి ఆ వస్తువు లేనే లేదని. बाप तो खुद आकर के अपना अंत देते हैं. తండ్రి స్వయం వచ్చి తమ యొక్క అంతాన్ని ఇస్తారు. और बाप कहते हैं तुम बच्चे ही मेरा अंत पाते हो, మరియు తండ్రి అంటారు పిల్లలైన మీరే నా అంతాన్ని పొందుతారు, और तो कोई पा ही नहीं सकता. ఇంకెవ్వరూ అయితే పొందలేరు. तो खुशी होती है అప్పుడు ఖుషి అవుతుంది. कि हमने बाप को भी जान लिया, ఏమనంటే మేము తండ్రిని కూడా తెలిసేసుకున్నాం, सृष्टि के आदि मध्य अंत को भी जान लिया. సృష్టి యొక్క ఆది మధ్య అంతాన్ని కూడా తెలిసేసుకున్నాం. अभी बाप कहते हैं मैं राजयोग सिखलाता हूँ. ఇప్పుడు తండ్రి అంటారు నేను రాజయోగాన్ని నేర్పిస్తాను. शास्त्रों में तो देखो क्या क्या लिख दिया है. శాస్త్రాలలోనైతే చూడండి ఏవేవో రాసేశారు. बेहद के बाप से तुमको बेहद का वर्षा मिलता है. బేహద్దు తండ్రి ద్వారా మీకు బేహద్దు వారసత్వం లభిస్తుంది. बाप समझाते हैं. తండ్రి అర్థం చేయిస్తారు. अभी अर्जुन इतना समझाने का बल नहीं है. ఇప్పుడు అంత అర్థం చేయించేటటువంటి తెలివి లేదు. फिर ये बल मिलेगा कैसे? మనకి ఈ బలం ఎలా లభిస్తుంది? याद की यात्रा से मिलेगा. యాది యొక్క యాత్ర ద్వారా లభిస్తుంది. इस यात्रा में ही बहुत फेल हो जाते हैं. ఈ యాత్రలోనే చాలా మంది ఫెయిల్ అయిపోతారు. पूरी कर्मातीत अवस्था बन जावे, పూర్తిగా కర్మాతీత అవస్థ తయారైపోయినట్లయితే, आत्मा सतो प्रधान बन जावे, ఆత్మ సతో ప్రధానంగా తయారైపోయినట్లయితే तो फिर शरीर भी पवित्र चाहिए. అప్పుడు శరీరం కూడా పవిత్రమైనది కావాలి. जितना जितना तुम पुरुषार्थ करते रहेंगे, ఎంతెంత మీరు పురుషార్థమని చేస్తూ ఉంటారో, क्योंकि तुम समझते हो ఎందుకంటే మీరు అర్థం बरोबर చేసుకుంటారు हम आत्मा है. ఏమనంటే మనం పక్కాగా ఆత్మలమి అని, और हमारा बाप परमात्मा है. మరియు మన తండ్రి పరమాత్మ అయ్యారు. वो कहते हैं कि और संग बुद्धि का तोड़, వారంటారు వేరే వారి యొక్క సాంగత్యాన్ని బుద్ధితో తొలగించి, बुद्धि का संग तोड़, బుద్ధి యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టి मुझे एक के साथ जोड़ो. నా ఒక్కరితోని జోడించండి. और इसमें ड्रामा की नूद है. మరియు దీనిలోని డ్రామా ఇమిడి ఉంది. कलकत्ते में कॉन्फ्रेंस हुई. కలకత్తాలోని కాన్ఫరెన్స్ అయ్యింది. वो कॉन्फ्रेंस करने वाले चाहते हैं विश्व में शांति कैसे हो. ఆ కాన్ఫరెన్స్ అయ్యేటటువంటి వారు కోరుకుంటారు విశ్వంలోని శాంతి ఏ విధంగా అవ్వాలి అని. 8 रोज वहाँ थे, 8 రోజులు అక్కడ ఉన్నాము. परंतु कोई भी बच्चा ऐसा नहीं निकला जो ठीक से समझा सके. కానీ ఏ పిల్లవాడు కూడా అటువంటి వాడు వెలువడలేదు ఏదైతే సరిగ్గా అర్థం చేయించగలిగాడో. अरे बाप की महिमा तो बतानी चाहिए. అరే తండ్రి యొక్క మహిమనైతే చెప్పాలి కదా. शांति का सागर तो एक बाप ही है. శాంతి యొక్క సాగరుడైతే ఒక్క తండ్రి అయ్యారు. कहा भी जाता है शांति देवा. అనబడుతుంది కూడా శాంతి దేవా అని. तो विश्व में शांति स्थापन करने का काम అయితే విశ్వంలోని శాంతిని చేసేటటువంటి పనిని एक ही बाप का है. పని ఒక్క తండ్రిదే అయ్యింది. और वो कहते हैं मुझे याद करो. మరియు వారంటారు నన్ను స్మృతి చెయ్యండి, तो तुम विश्व के मालिक बन जाएंगे. అప్పుడు మీరు విశ్వానికి యజమానులుగా తయారైపోతారు. विश्व में शांति अब स्थापन हो रही है. ఇప్పుడు విశ్వంలోని శాంతి స్థాపన అవుతుంది. तुम बच्चे 10 मिनट में भी बहुत कुछ बता सकते थे. మీరు
10 నిమిషాలలోనే కూడా చాలా చెప్పగలిగేవారు. परंतु ऐसा कोई भी बच्चा नहीं निकला। కానీ ఎవ్వరూ కూడా అటువంటి పిల్లవాడు వెలువడలేదు. बाबा कहेंगे योग बल ही नहीं है। బాబా అంటారు యోగ బలమే లేదు అని. देह अभिमान के कारण कोई ताकत ही नहीं रही। దేహాభిమానం కారణంగా ఏమీ శక్తి మిగలలేదు. अपने देह अभिमान में ही मस्त रहते। తమ దేహాభిమానంలోనే మస్త్ అయి ఉంటారు. बाबा कहते रहते हैं బాబా అంటూ ఉంటారు, दिल्ली को घिराव डालो। ఢిల్లీని చుట్టుముట్టండి. तो समझे कि ये कैसे विश्व में शांति स्थापन होती है। అప్పుడు వారు అర్థం చేసుకోవాలి ఏమని అంటే విశ్వంలో శాంతి ఏ విధంగా స్థాపన అవుతుంది అని. परंतु बच्चों में योग बल नहीं है కానీ పిల్లలలోని యోగ బలం అనేది లేదు. तो विजय नहीं पाते। అప్పుడు విజయాన్ని పొందలేరు. और योग बल नहीं है तो कुछ भी कर ही नहीं सकते। మరియు యోగ బలం లేకపోయినట్లయితే ఏమీ చెయ్యను కూడా చెయ్యలేరు. विश्व में शांति के लिए ही माथा मारते रहते हैं। విశ్వంలోని శాంతి కోసమే తల బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. क्योंकि भय तो सभी को है। ఎందుకంటే భయం అయితే అందరికీ ఉంది. सभी मुझे पड़े हैं। అందరూ సంశయం చెంది ఉన్నారు. तुम जानते हो योग बल की ताकत कोई कम नहीं है। మీకు తెలుసు యోగ బలం యొక్క శక్తి తక్కువేమీ కాదు అని. परंतु अपना ये अहंकार रहता है। కానీ తమ యొక్క అహంకారమే ఉంటుంది. समझते हैं हम बहुतों को ज्ञान देते हैं। అనుకుంటారు మేము చాలా మందికి జ్ఞానాన్ని ఇస్తామని. परंतु उससे कोई फायदा तो होता नहीं। కానీ దాని ద్వారా ఏమి లాభం అయితే అవ్వదు. बच्चों में योग की ताकत चाहिए। పిల్లలలోని యోగం యొక్క శక్తి కావాలి. नहीं तो क्रिमिनल आई चली जाती है। లేకుంటే క్రిమినల్ దృష్టి వెళ్ళిపోతుంది. देह अभिमान आ जाता है। దేహ అభిమానం వచ్చేస్తుంది. 1/11/68 की वाणी का दूसरा पेज। 1/11/1968 రెండవ పేజీ. अब यहाँ तो बच्चों में वो आई नहीं आनी चाहिए। ఇక్కడ పిల్లలలోనైతే ఈ బువాయి అనేది రాకూడదు. बाप कहते हैं ड्रामा प्लान अनुसार। తండ్రి అంటారు డ్రామా ప్లాన్ అనుసారంగా अभी तो तुम्हारे अंदर बहुत योग बल चाहिए। ఇప్పుడు మీలోనైతే చాలా యోగ బలం కావాలి. तुम्हारी क्रिमिनल आई निकले। మీ క్రిమినల్ ఐ అనేది వెళ్ళిపోవాలి. तो आपस में भाई भाई समझें। అప్పుడు పరస్పరం సోదరుడు అని అనుకుంటారు. और ये देह का अहंकार टूट जावे। మరియు ఈ దేహం యొక్క అహంకారం అనేది తొలగిపోవాలి. हम सभी भाई भाई हैं। మనం అందరం సోదరుడు అయ్యాము. हम बाप को याद करके कर्मातीत अवस्था को पाने का पुरुषार्थ कर रहे हैं। మనం తండ్రిని స్మృతి చేసి కర్మాతీత అవస్థని పొందేటటువంటి పురుషార్థంని చేస్తున్నాం. हम जानते हैं మనకి తెలుసు हम भाई भाई समझ बाप को याद करेंगे మనం సోదరుడు అనుకొని తండ్రిని స్మృతి చేసినట్లయితే तो अंत मते सुगति हो जाएगी। అప్పుడు అంతమతే సోగతి అయిపోతుంది. तुम जानते हो మీకు తెలుసు अभी हम अपना राज्य स्थापन कर रहे हैं। ఇప్పుడు మనం మన రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాం. अनेक बार राज्य स्थापन किया। అనేక సార్లు రాజ్యాన్ని స్థాపన చేసుకున్నాం. हमको ही 84 का चक्र बाप ने बताया। మనకే 84 జన్మల చక్రాన్ని తండ్రి చెప్పారు. तो दैवी गुण भी धारण करना है। అప్పుడు దైవీ గుణాలని కూడా ధారణ చెయ్యాలి. चार्ट के साथ दैवी गुण भी चाहिए। చార్ట్తో పాటు దైవీ గుణాలు కూడా కావాలి. देखना है చూడాలి. सारे दिन में आसुरी खान पान तो नहीं खाया। మొత్తం రోజంతటిలోని ఆసురి తినడం త్రాగడం అయితే చెయ్యలేదు కదా.
अपना पोता मेल देखना चाहिए, తమ పోతామేల్ని చూడాలి. परंतु माया ऐसी है कि पोता मेल लिखने ही नहीं देती. కానీ మాయ ఎటువంటిది అంటే పోతామేల్ని వ్రాయనివ్వదు. बच्चे श्रीमत पर चलते ही नहीं हैं, పిల్లలు శ్రీమతం మీద నడవరు. और श्रीमत पर चलेंगे नहीं तो जरूर घाटा पड़ जाएगा. మరియు శ్రీమతం మీద నడవకపోయినట్లయితే తప్పకుండా నష్టమైపోతుంది. पोता मेल जरूर लिखना चाहिए. పోతామేల్ని తప్పకుండా వ్రాయాలి. कुछ बच्चों से भूलें होती रहती हैं. కొంతమంది పిల్లల ద్వారా పొరపాట్లు అవుతూ ఉంటాయి. कर्मातीत अवस्था तो कोई बनी ही नहीं है. కర్మాతీత అవస్థ అయితే ఎవ్వరిది అవ్వలేదు. और कई बच्चे तो ऐसे हैं మరియు కొంతమంది పిల్లలైతే ఎటువంటి వారు ఉన్నారంటే जो सच बोलते ही नहीं है, వారు సత్యాన్ని చెప్పరు. जैसे कि सच को जानते ही नहीं है. ఎలాగూ అంటే సత్యం గురించి తెలియదైనట్లయింది. ये सारी दुनिया झूठ खंड है. ఈ మొత్తం ప్రపంచం అంతా అసత్యపు ఖండం అయ్యింది. सत्य को कहा जाता है सचखंड. సత్యుగాన్ని అంటారు సత్యఖండం. और यहाँ है आसुरी राज्य. మరియు ఇక్కడ అయ్యింది ఆసురీయ రాజ్యం. बाप समझाते हैं తండ్రి అర్థం చేయిస్తారు, ये रावण तुम्हारा सबसे पुराना दुश्मन है. ఈ రావణుడు మీ యొక్క పురాతన శత్రువయ్యారు. तो बच्चों को बहुत खुशी चाहिए. అయితే పిల్లలకి చాలా ఖుషి కావాలి. बाप समझाते हैं తండ్రి అర్థం చేయిస్తారు, सतयुग में तुमको बहुत खुशी थी. సత్యుగంలో మీకు చాలా ఖుషి ఉండేది. तुम कितने सतो प्रधान थे. మీరు ఎంత సతోప్రధానంగా ఉండేవారు. फिर सन्यासी कह देते हैं स्वर्ग के सुख कागविष्टा सब. మళ్ళీ సన్యాసీలు అనేస్తారు స్వర్గం యొక్క సుఖాలు కాగవిష్ట సమానమైనవి అని. कह देते हैं इस दुनिया में तो अपरम अपार दुख. అనేస్తారు ఈ ప్రపంచంలోనైతే అపారమైన దుఃఖం అని. बाप कहते हैं वहाँ है अपरम अपार सुख. తండ్రి అంటారు అక్కడ అయ్యింది అపారమైన సుఖం. परंतु वो तब मिलेंगे కానీ అది ఎప్పుడు లభిస్తుందంటే जब तुम स्थायी याद में रहेंगे. ఎప్పుడైతే మీరు స్థిరమైన స్మృతిలోని ఉంటారో. अंदरूनी खुशी चाहिए. లోపల ఖుషి అనేది కావాలి. अभी बाबा आया हुआ है ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు हमको स्वर्ग का मालिक बनाने के लिए. మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేయడం కోసం. वहाँ तुम सुखी सुख देखेंगे. అక్కడ మీరు సుఖాన్ని చూస్తారు. तो इतना खुशी में तुमको हर्षित मुख रहना चाहिए. అప్పుడు ఎంత ఖుషీలోని మీరు హర్షిత ముఖంగా ఉండాలి. बात समझाते हैं తండ్రి అర్థం చేయిస్తారు हम तुमको स्वर्ग की बादशाही देने आया हूँ. మేము మీకు స్వర్గం యొక్క చక్రవర్తత్వాన్ని ఇవ్వడం కోసం వచ్చి ఉన్నాము. तो तुमको खुशी रहनी चाहिए ना. అప్పుడు మీకు ఖుషి ఉండాలి కదా. माया बिल्ली तुम्हारी खुशी क्यों उड़ा देती है. మాయా పిల్లి మీ ఖుషిని ఎందుకు మాయం చేసేస్తుంది. ये माया के विघ्न तब पड़ते हैं ఈ మాయ యొక్క విఘ్నాలు ఎప్పుడు పడతాయంటే जब या बाप की याद भूल जाती है. ఎప్పుడైతే తండ్రి యొక్క స్మృతిని మరిచిపోతాము. कहते हैं అంటారు कि बाबा आप वही ज्ञान देते हो ఏమనంటే బాబా మీరు అదే జ్ఞానాన్ని ఇస్తారు. और आप वही हो जो कल पहले वर्षा देते थे. మరియు మీరు వారే అయ్యారు ఎవరైతే కల్పం ముందు కూడా వారసత్వాన్ని ఇచ్చేవారో. तो बाप कहते हैं जितना पुरुषार्थ करेंगे అప్పుడు తండ్రి అంటారు ఎంత పురుషార్థమని చేస్తారో उतनी तुम प्रारब्ध पावे. అంత మీరు ప్రారబ్ధాన్ని పొందుతారు. और पुरुषार्थ बिगर कोई रह भी नहीं सकता है. మరియు పురుషార్థం లేకుండా ఎవరు ఉండలేరు కూడా. भूख मरने का भी प्रश्न आ जाता है. ఆకలితో మరణించే ప్రశ్న కూడా వచ్చేస్తుంది. कैसे कैसे मर पड़ते हैं. ఎలా మరణిస్తూ ఉంటారు. तो यहाँ बच्चों को पुरुषार्थ करना है. అయితే పిల్లలైన మీకు
ఇక్కడ పురుషార్థమని చెయ్యాలి, बाप को याद करने का। తండ్రిని స్మృతి చేసేటటువంటిది. ये हीरे जैसा जन्म है। ఇది వజ్రతుల్యమైన జన్మ అయ్యింది. और कोई भी ऐसा जन्म नहीं मिलेगा। ఇంకా ఏది అటువంటి జన్మ అనేది లభించదు. ओम शांति। ఓం శాంతి. విసిడి నెంబర్ 1211 ప్లస్ విసిడి నెంబర్ 1317, హన్సారీ ఝాన్సీ ప్లస్ కలకత్తా. ఓం శాంతి.